ఫస్ట్ టైం నాకు ఇది అబద్ధం అయితే బాగుంది అనిపిస్తుంది. Of the world famous Tirumala Tirupati laddus been made with animal fat. That beef fat is used in this particular laddu. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీతో నాకు సంబంధం లేదు భయ్య, కానీ రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రసాదంలో బీఫ్ పిగ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ జనరల్లీ 100 grams తిరుపతి ప్రసాదంలో 363 క్యాలరీలు ఉంటాయి. స్వచ్ఛమైన నేతో చెయ్యాలి, కానీ కొంతమంది పాపిస్తోళ్ళు ఇక్కడ కూడా డబ్బులు కాసపడి దీంట్లో యానిమల్ ఫ్యాట్ ని కలిపారు. తినే ఆహారం కల్తీ అయిపోయింది, తాగే నీళ్లు కల్తీ అయిపోయి, పీల్చే గాలి కల్తీ అయిపోయింది, ఆఖరి భక్తులు కళ్ళకద్దుకుని తినే దేవుడి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి పడేశారు కదా. ఒకప్పుడున్న తిరుపతి ప్రసాదంలో మనకి ఆ ఫ్లేవర్స్, ఆ కమ్మదనం ఇప్పుడున్న ప్రసాదంలో లేదు అని ఎంతమంది అనుకుంటున్నారో ఒక లైక్ చేయండి. మన హిందువులందరం కూడా కలిసి దీని మీద పోరాడితేనే ఫ్యూచర్ లో ఇలాంటి జరగకుండా ఉంటాయి. మీ అభిప్రాయం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేసి ఈ ఇష్యూని రైజ్ చేసే బాధ్యత నీదే.